దీపములను, ఆ 7 ఆ దీపస్తంభముల మధ్యన మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేతిలో 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెలుచు ఉండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను గుర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవా, సర్వోన్నతుడు వెన్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. చదవబడిన వాక్య భాగమునకు నీ ఆశీర్వాదం జోడించి ఆ యొక్క జీవాహారం అనే రొట్టెని విరిచి మాకు పంచిపెట్టండి. నిశ్చయంగా మమ్మల్ని వాక్యం ద్వారా బలపరచండి. వాక్యమును తెరిచినప్పుడు వాటిని గ్రహించినట్లుగా మాకు ప్రత్యక్షత దయచేయండి. వాక్యపక్షంగా నిలబడిన మట్టి పాత్రను నన్ను బలపరిచి మహిమ కలిగిన పాత్రగా వాడుకోండి. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనం అందించుకోండి. వాక్యం వస్తూ ఉన్నప్పుడు ప్రతి బలహీనత, ప్రతి రోగము ఇక్కడి నుంచి బయలు వెళ్ళిపోవును గాక. నీ శక్తిని, నీ ప్రభావాన్ని మేము అనుభవించదుము గాక. నీ సన్నిధి మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. చేరు వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడయ్యును గాక. ప్రైజ్ లార్డ్. నేరుగా మనం వాక్య భాగంలోకి వెళ్దాం. గత వారం మనము యేసుక్రీస్తుకిని యోహానుకి మధ్య ఒక దేవుడు తన దూతని కలిగి ఉండుట, ఆ దూత ఎవరు, ఆది కాండం నుండి ఆ దూతకి ఛాయగా ఉన్న సంగతులను కూడా మనం చూసుకుంటూ వచ్చాం. ఆమేన్. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు వివాహం చేసేటప్పుడు అబ్రహాము వెళ్ళలేదు, ఇస్సాకు కూడా వెళ్ళలేదు. అబ్రహాము యొక్క ఇంటిలో పెద్ద దాసుడు ఉన్నాడు. ఆ పెద్ద దాసుని ద్వారా ఇస్సాకుకి వివాహం జరిగింది. అంటే ఆ పెద్ద దాసుడు అబ్రహాము ఇల్లంతట్లో పెద్ద దాసుడు. అంటే అబ్రహాము యేసుక్రీస్తుకు సదృశ్యం అయితే దేవుని ఇంట్లో కూడా పెద్ద దాసుడు ఉన్నాడు. ఆ పెద్ద దాసుడే యేసుక్రీస్తుకి యోహానికి మధ్యలో ఉన్న దూత. దేవుడు తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ప్రైజ్ లార్డ్. అంటే తన దూత ద్వారా, అంటే దేవుని యొక్క ఇంటిలో కూడా పెద్ద దాసుడు ఉన్నాడు. ఆ ఎలియాజరు నిజమైన ఎలియాజరుకి ఛాయగా ఉన్నాడు. నిజస్వరూపములో ఆ ఎలియాజరు ఈ కాలపు ప్రవక్త అయి ఉన్నాడు, 7వ దూత అయి ఉన్నాడు.
ప్రైజ్ లార్డ్. మరికొన్ని సంగతులు కూడా మనం చూసాం. ఈ సంగతులు ప్రత్యక్షత ద్వారానే గ్రహించగలమని ఖచ్చితంగా మనము ప్రతిరోజు దేవుని యొద్ద నుండి ఏం పొందుకోవాలండి? ప్రత్యక్షతను పొందుకోవాలని. ప్రైజ్ లార్డ్. మీరు బుధవారం మిస్ అవుతున్నారు కొందరు. బుధవారం యొక్క బైబిల్ స్టడీలో అంటే ఆదివారం ఆరాధనలో జరుగుతున్న అంశాలే, దానికి సంబంధించిన సంగతులే బుధవారం బైబిల్ స్టడీలో కూడా వస్తున్నాయి. విత్తువాను గూర్చిన ఉపమానం మీకు జ్ఞాపకం చేసేటప్పుడు నేను ఇక్కడ వాక్య భాగం దగ్గరికి వస్తాను. విత్తువాను గూర్చిన ఉపమానంలో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాడు. అక్కడ 4 రకాల నేలలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే త్రోవ ప్రక్క. అంటే కొందరు వాక్యం వింటారు కానీ దానిని గ్రహించనందువలన ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోయాయి. చాలా సింపుల్ విషయం, చిన్న సంగతి ఉంది అక్కడ. గ్రహించనందువలన అంటే వినిన వాక్యము మనకి ప్రత్యక్షపరచబడనందున. ఎవరైతే వినిన వాక్యం మీద ప్రత్యక్షత పొందుకుంటారో అది ఫలిస్తుంది. అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి రెండు మూడు విషయాలు చెప్పాను నేను. ముసుగు కోసం విన్నావు, వినినప్పుడు నీకు అది ప్రత్యక్షపరచబడింది, అందుకు నువ్వు ముసుగు వేసుకోవడం మానేసి. అంటే ఏమైంది? ఎప్పుడైతే అది ప్రత్యక్షపరచబడిందో అది మన యొక్క ఆచరణలో కనబడుతుంది. దాన్నే వర్తమాన భాషలో వర్తమానము శరీరధారి అగుట. వాక్యము శరీరధారి అగుట అంటే నువ్వు వాక్యం విన్న వెంటనే ఏం చేసావంటే అది నీకు ప్రత్యక్షపరచబడింది కాబట్టి ఏమి మానేసావు? ముసుగు వేసుకోవడం మానేసావు, జుట్టు కత్తిరించుకోవడం మానేసావు. ప్రైజ్ లార్డ్. అంటే ఎప్పుడైతే జుట్టు కత్తిరించుకోవడం మానేసావో, ఎప్పుడైతే రంగులు పూసుకోవడం మానేసావో, ఎప్పుడైతే ఆచారాలు మానేసావో అంటే నీకేమైంది? ప్రత్యక్షపరచబడింది. కాబట్టి ఈ శరీరము వాటిని చేయడానికి ఇష్టం అవ్వట్లేదు. కొందరు క్రైస్తవ బోధకులు బొట్టు పెట్టుకున్నా పర్వాలేదని బోధించే బోధకులు ఉన్నారు. అయితే నీకు అర్థమైంది పెట్టుకోకూడదు, అది నీకు ప్రత్యక్షపరచబడింది, నువ్వు పట్టుకోవడం మానేసావు. ఎప్పుడైతే మానేసావో వాక్యమును ఏం చేస్తున్నావు అంటే శరీరము వాక్యాన్ని నెరవేర్పు చేస్తుంది. అది నెరవేర్పు చేయడమే వాక్యము శరీరధారి అగుట. అంటే ఇప్పుడు నీ ఇష్టం చేయవిక. వాక్యం ఎప్పుడైతే నీకు ప్రత్యక్షపరచబడిందో అది వాక్యానుసారము కాదు, కాబట్టి నేను ముసుగు వేసుకోను, కాబట్టి నేను జుట్టు కత్తిరించుకోను. ప్రైజ్ లార్డ్. అది నీకు ప్రత్యక్షపరచబడాలి. ఆమేన్. అందుకే దేవుని యొద్ద నుండి మనం ఎప్పుడు ఏం కోరుకోవాలంటే ప్రత్యక్షతను కోరుకోవాలి. ప్రైజ్ లార్డ్. మీటింగ్స్లో కూడా మీరు విన్నారు, అంటే అన్ని విషయాలు అందరికి అర్థం కాకపోవచ్చు, కానీ ఒకటి చెప్పబడింది, నీవు మూలుగు దేనికోసమని. ప్రార్థన, నీ రిక్వెస్ట్లు, నీ మూలుగు దేనికోసమని. మొన్న బైబిల్ స్టడీలో మనం ధ్యానించాము ఒకటి ఏంటంటే భౌతిక సంబంధమైన వాటి కొరకు నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో, భౌతిక అవసరాల కోసం ఎంత ఆసక్తితో ప్రార్థన చేస్తున్నావో దానికి 100 రెట్లు నువ్వు ప్రత్యక్షత కోసం ప్రార్థన చేయాలని మనం బుధవారం ధ్యానించాం. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే అది లేకపోతే, ఏది లేకపోతే అది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొద్ద నుండి ప్రభువా నాకు ప్రత్యక్షత దయచేయమని ప్రార్థన చేయాలి, కోరుకోవాలి దేవుని యొద్ద నుండి. ఎప్పుడైతే ఆ విత్తనం విత్తబడిన తర్వాత ప్రత్యక్షత కలగలేదో ఆకాశ పక్షులు అంటే దుష్టుడు దాన్ని ఎత్తుకుపోతున్నాడు. అప్పుడు విత్తనం లేనప్పుడు ఇంకా అక్కడ ఫలాల గురించి మనం ఆ వృక్షం కూడా మొలక కూడా అక్కడ రాదు, ఒక నేల మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు మనం ఏం కోరుకోవాలంటే ప్రత్యక్షత. ప్రైజ్ లార్డ్. మనం చూసాము దేవుని మరణమై ఉన్న క్రీస్తు బయలుపరచబడిన అనే వర్తమానంలో కూడా 128వ పేరాలో కూడా ఏం చెప్పబడింది? ప్రత్యక్షత ఒకే ఒక మార్గం ఉన్నది, రక్షణ పొందడానికి ఒకే ఒక మార్గం ఉన్నది,
ఆ మార్గం ఏంటంటే ప్రత్యక్షత ద్వారా యేసును ఎరుగుటయే రక్షింపబడుట. ఎప్పుడైతే ప్రత్యక్షత ద్వారా యేసును ఎరుగుతామో అప్పుడే మనం రక్షింపబడతామని దేవుని ప్రవక్త ఆ వర్తమానంలో చెప్పడం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గత వారం అయితే మనము ఒక ప్రత్యక్షత గురించి చూసాం. అంటే ఆ దాసుడు ఎవరు, ఆ దాసుడు 7వ దూత అని, ఒక ప్రవక్త అని, సహోదరులలో ఒక క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చు వారిలో ఒక సహదాసుడనని, క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చు సహోదరులలో ఒక సహోదరుడని, ఒక ప్రవక్త అని, ఒక దూత అని, ఒక వర్తమానికుడని మనము లేఖనం ద్వారా గ్రహించాం. ప్రైజ్ లార్డ్. కానీ యోహాను అయితే 2 మార్లు ఏమనుకున్నాడు? ఆయనే క్రీస్తు అనుకున్నాడు. ఎందుకు ఆయనే క్రీస్తు అనుకున్నాడంటే యోహాను యేసు ప్రభుతోనే ఉన్నాడు 3.5 సంవత్సరాలు. ఆయనతో కలిసి తిరిగాడు, భోజనం చేశాడు, కలిసి పడుకున్నాడు, చూశాడు. ఆయన రొమ్మున అనుకున్న వ్యక్తి, యేసు రొమ్మున అనుకున్న వ్యక్తి ఎవరండి? యోహాను. అంతకంటే ఇంకో సంగతి కూడా చూసాం మనం గత వారం. యోహాను పక్షిరాజు వంటి కన్నులు కలిగిన వాడని, మోషే కంటే ఎక్కువ రెవల్యూషను కాలం యొక్క వెనకకి వెళ్ళాడని, అయినను దూతను చూసి ఏమనుకున్నాడు? క్రీస్తు. డైరెక్ట్గా యేసును చూసిన వ్యక్తే, యేసుతో ఉన్న వ్యక్తే అండి, యేసుతో ఉన్న వ్యక్తే, యేసును చూసిన వ్యక్తే దూతను చూసి ఏమనుకున్నాడు? యేసుక్రీస్తును. అంటే దాని అర్థం ఏంటంటే మనం గ్రహించవలసిన బయలుపాటు ఏంటంటే అక్కడ దూత కనబట్టలేదు యోహానికి. యోహానికి దూత కనిపించట్లేదు, యేసుక్రీస్తు కనబడుతున్నాడు. ఇప్పుడు మనం కూడా అదే స్థాయికి ఎదగాలి. ప్రైజ్ లార్డ్. అంటే ఆ దూతే 7వ దూతగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా దశల వారీగా దేవుడు శ్రమల గుండా, అనారోగ్య సమస్యల గుండా, నిందల గుండా, ఆర్థిక సమస్యల గుండా, కుటుంబ సమస్యల గుండా నడిపించుకుంటూ వెళ్ళి బాల్యము మొదలుకొని సేవ ముగింపు వరకు కూడా అనేక పరిస్థితులు గుండా నడిపించుకుంటూ వెళ్ళి ఈ దైవజనుడిని 7వ దూత విలియం బ్రన్హామ్ని నడిపించుకుంటూ వెళ్ళి చివరికి క్రీస్తే అతనిలో నివసించే స్థాయికి ఎదిగాడు. ప్రైజ్ లార్డ్. ప్రవక్త యొక్క జీవిత చరిత్ర 5వ పుస్తకం వచ్చింది నాకు చదువుతుంటే, ఒక చోట సువార్త కూడికలు పెట్టాడు ప్రవక్త మరొకరు ఆధారంగా. ఆ కూడికలకి ఏమైందంటే $15,000 అప్పు అయిందట. ఆ కూడిక కన్వీనర్ అన్నారట, ఏం చెప్పాడంటే ప్రవక్తకి, అయ్యా మనం ఖర్చు పెట్టిందేమో ఎక్కువ, వచ్చిన కానుకలేమో తక్కువ, కాబట్టి నువ్వేం చేస్తావంటే కానుకలు ఎక్కువ ఇచ్చేలాగా వారిని ప్రోత్సహించు, బోధించు అని చెప్తే ఈయన మాత్రం అది ఎన్నడూ తీసుకోకుండా కోటాల గురించి వాక్యం ప్రకటించడమే ముఖ్యం కానీ వారి యొద్ద నుండి తీసుకోవడం ముఖ్యం కాదు అని ప్రవక్త ప్రేరేపించబడి ఎంత మాత్రం దాని గురించి చెప్పనందువలన కన్వీనర్కి ఆ యొక్క $15,000 అప్పు అయినందువలన ఆ భారం ఎవరి మీదకి వచ్చిందంటే, అప్పుడు ఆయన అనుకున్నాడంట, నేను మళ్ళీ కరెంట్ ఆఫీసులో జాయిన్ అయిపోయి ఏదో ఒక పని చేసుకుని అక్కడ పోస్ట్ లేకపోతే బిజినెస్ పెట్టి డబ్బులు సంపాదించి ఆ అప్పు తీర్చాలనుకున్నాడట. ఎవరు? ప్రవక్తకి ఎంటీ చెక్ ఇచ్చారు, ఎంత రాసుకుంటావో రాసుకో అని. ఏం చేశాడు ఆయన? అండ్ ఏం చేశాడు? తిరిగి ఇచ్చేశాడు. ఇందుకొరకు కాదు నేను సేవ చేసేది అని. ప్రైజ్ లార్డ్. దేవుడి పిల్లల జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు ఈ ప్రవక్తని అనేక పరిస్థితులు గుండా, అదే పాయింట్ నేను బుధవారం కూడా చెప్పాను ఏంటంటే, అదే సమయంలో అప్పులై ఉన్న సమయంలో
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఉత్తరం వచ్చిందట, నీ కూడికల గురించి తనిఖీ చేయాలి అని. ఎంత వస్తుందో ప్రభుత్వానికి నువ్వు లెక్కలు చెప్పాలని. అసలే ఆయన అప్పుల్లో ఉన్నాడు. అంటే దేవుడు చూడండి, అనేక పరిస్థితుల గుండా నడిపించుకుంటూ వస్తున్న సమయంలో ఇలాంటి కోడికలు ముగించుకుని ఇంటికి వస్తే దేవుడు జ్వరముతో ఉన్న అపోజముని ఇంటికి తీసుకొచ్చాడట. ఎవరికి ప్రార్థన చేయమని? అపోజముకు ప్రార్థన చేయమని. అంటే ఒక పక్క ఇంట్లో ఏమీ లేవట, ఒక పక్క అప్పు అయింది, ఒక పక్క ఇన్కమ్ ట్యాక్స్ నుండి ఒత్తిడి, అనేక పరిస్థితులు, సేవ మానేయాలా చెయ్యాలా అనే సందిగ్ధం, ఇలాంటి అనేక పరిస్థితుల గుండా దేవుడు నడిపించి చివరికి విలియం బ్రనహాం అనే వ్యక్తి కనబడకుండా క్రీస్తే కనబడే స్థాయికి దేవుడు నడిపించాడు. ప్రైజ్ లార్డ్. అందుకే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలని అనుకుంటే వారికి ఏమొస్తాయి? శ్రమలే వస్తాయి, నిందలు వస్తాయి, అవమానములు వస్తాయి. అయినా సరే ప్రవక్త నిలబడి ఏ స్థాయి కంటే క్రీస్తే అతనిలో కనబడేలాగను. ప్రైజ్ లార్డ్. అందుకే ఈరోజు టీ నరసాపురం దగ్గర బ్రెన్నామ్ క్రైస్ట్ అంటే బ్రెన్నాము నామములోనే ప్రార్థిస్తారు, బ్రెన్నాము నామంలోనే పాటలు పాడతారు, బ్రెన్నాము నామంలోనే బాప్తీసాలు ఇస్తారు. అంటే ఆయనే క్రీస్తుని. ఆయన పుట్టిన రోజుని ఏం చేస్తున్నారంటే క్రీస్తు మరలా పుట్టినరోజుగా జరుపుకుంటూ ఉన్నారు. దేవుని పేరు తీసేసి ప్రతి పాటలో ఏం పెట్టారంటే బ్రెన్నాం పేరు పెట్టారు. అంటే వాళ్ళకి ఎలా కనబడాడంటే ఆయనే క్రీస్తుని. కానీ ఆయన అంటున్నాడు ప్రకటన గ్రంథంలో, నేను క్రీస్తుని కాదు, నేను నీ వంటి సహోదరుల్లో ఒకడిని, ప్రవక్తల్లో ఒకడిని, దైవజనుల్లో ఒక దైవజనుడిని, సాక్ష్యమిచ్చి వారిలో నేను కూడా ఒక సాక్ష్యమిచ్చేవాడిని అని చెబుతూ నాకు నమస్కారం చేయదు, దేవునికే నమస్కారం చేయమని అక్కడ యోహానుకి చెప్పినట్టే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. యోహాను ఎవరికి సాదృశ్యం? వధువుకు సాదృశ్యం. మరి ఇప్పుడు భూమి మీదకి వచ్చి ఆయన పరిచయం చేసేది ఎవరికి? వధువుకి. వధువుకు కూడా ఏం చెప్పాడు? నేను క్రీస్తును కానని చెప్పాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే వధువు కూడా అంటే యోహాను అక్కడ మోసపోయినట్టు, అంటే మోసపోవడం అంటే అంటే క్రీస్తే అనుకున్నట్టు, ఎవరిని? ఆ దూతని, ఆ ప్రవక్తని క్రీస్తే అనుకున్నట్టు వధువులో ఉన్నవారు కూడా క్రీస్తే అనుకుంటారని ముందే అన్నాడు. నేను క్రీస్తుని కాననే సంగతిని ముందే చెప్పాడు ఆయన. ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్న క్రీస్తుకి యోహానికి మధ్యలో ఉన్న దూత ప్రవక్త విలియం మేరియన్ బ్రనహాం అయి ఉన్నాడు. ఆయన యోహానికి క్రీస్తుకు మధ్యలో ఉన్నప్పుడు నేను క్రీస్తును కానని చెప్పారు. అలాగే భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన నేను క్రీస్తును కానని చెప్పారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రవక్తని గుర్తించుటలో కూడా బయలుపాటు అవసరం. ప్రవక్త వర్తమానాన్ని గ్రహించటానికి కూడా బయలుపాటు అవసరం. బయలుపాటు లేకుండా అంటే ప్రత్యక్షత లేకుండా, ఆమేన్, హల్లెలూయా, ఏమి లేకుండా, ప్రత్యక్షత లేకుండా ప్రవక్తని కనుగొనలేము, ప్రవక్త వర్తమానాన్ని కూడా కనుగొనలేము, గ్రహించలేము. అందుకే మనకు కావాల్సింది గ్రహింపు, అనగా ప్రత్యక్షత. దేవుని యొద్ద నుండి మనం ఎప్పుడు ఏం కోరుకోవాలంటే ప్రత్యక్షతనే కోరుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే వినిన వాక్యం మనలో ప్రత్యక్షపరచబడితే అదే మనలో ఏమవుతుందండి? శరీరధారి అవుతుంది. కాబట్టి వినేసాం, గంటసేపు వర్తమానాన్ని వినేసాం, లేదా 2 గంటల వాక్యం వినేసాం, వెళ్ళిపోయాము, ఆరాధన అయిపోయింది కాదండి. అది మన జీవితంలో ఏమవ్వాలి? ప్రత్యక్షపరచబడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు వర్తమానం దగ్గరికి వద్దాము, కొన్ని సంగతులు మనం చూద్దాము. యోహాను ప్రభు దినమందు ఆత్మవశుడైతే ఏం చెప్పబడిందంటే, నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికే అను 7 సంఘములకు
పంపమని చెప్పుట వింటిని. ప్రైజ్ లార్డ్. దీంట్లో భాగంగా ఎక్కడి నుంచి మనం ఇక్కడ వరకు వచ్చామంటే దానియేలు యొక్క 70 వారముల్లో భాగముగా మనము సంఘకాలాల్లోకి వచ్చాం. దానియేలు 70 వారములో దానియేలు ప్రతిమ ఒకటి ఉన్నది. ఆ ప్రతిమలో శిరస్సు ఏమో చెప్పండి, శిరస్సు ఏమో బంగారం శిరస్సు, తర్వాత రొమ్ము మరియు చేతులు భుజాలు ఏంటండి వెండి, తర్వాత ఉదరము నుండి తొడల వరకు అంటే మోకాలు పై వరకు ఎత్తడి, మోకాలు నుండి మడిమ వరకు కదండి, మోకాలు నుండి ఎక్కడి వరకు అంటే మడిమ వరకు ఏంటండి ఇనుము, పాదములు ఇనుము ప్లస్ మట్టి. ఈ ఇనుము మట్టి ఏంటి అంటే చెప్పండి ఎవరైనా. ఈ ఇనుము మట్టి అంటే పాదాలు ఇనుము ప్లస్ మట్టి. ఇక్కడ ఇనుము ఏంటి రోము. మాదియ పారసిక ఇదేమో బబులోను, మాదియ పారసీక రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, రోము సామ్రాజ్యము, ఇదేమో ప్రజాస్వామ్యము. ఇక్కడ ఇనుము ఏంటి మట్టి ఏంటి? ఇనుము మట్టి ఎప్పుడైనా అతుకుతాయా? అతకవు. కానీ మట్టిలో ఇనుము ఉంటుంది కానీ కనబడదు. ఈ ప్రతి మట్టిలోనే ఏముంటుంది? ఇనుము ఉంటుంది. ప్రతి మట్టిలో ఉంటుంది. మట్టిలో ఇనుము ఏమై ఉందంటే మిళితమైపోయింది. ఇక్కడ ఇనుము మట్టి ఒకదానికొకటి కలుసుకో. మట్టిలో నుండి తీసిన ఇనుము మరలా మట్టితో కలవదు, ఇనుము మట్టి. కానీ ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే ఈ మధ్య వాటికన్ అధ్యక్షుడు, రోమ్ అధ్యక్షుడు, ఆర్సిఎం అధ్యక్షుడు పోప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీకు తెలిసి ఉండొచ్చు. బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే ఎవ్వరు మరియను ఆరాధించవద్దు. విన్నారా? మీరు ఎవరైనా విన్నారా? ఈ వార్తలు మాకెందుకు అంటారా? ఏం చెప్పాడండి బహిరంగంగా స్టేట్మెంట్ ఏంటి? రోమన్ క్యాథలిక్ ఉద్దేశం ఏంటి? మరియను ఆరాధిస్తూ త్రూ మరియ ద్వారానే ఏలిన వారికి చెప్పుము. ఎవరు చెప్పాలి? ఎవరికి? యేసు ప్రభుకి. ఇది వారి సిద్ధాంతం. కానీ ఇప్పుడున్న పోప్ ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడంటే బహిరంగముగా ఎవ్వరు మరియని ఆరాధించవద్దు. మరియ కూడా ఒక మనిషి. ఎందుకు ఈ స్టేట్మెంటు? ఇనుము ఆర్సిఎం, ఇక్కడ ఇనుము రోము రాజ్యం. చూడండి, ఇటు చూడండి. ఇక్కడ ఇనుము రోము రాజ్యం, ఇక్కడ ఇనుము రోమన్ క్యాథలిక్ ఆర్సిఎం, ఇక్కడ మట్టి ప్రొటెస్టెంట్లు. రోమ్కి అదే ఆర్సిఎంకి ప్రొటెస్టెంట్లకి తేడా ఏంటి? ఆరాధన. వీళ్ళేమో మరియ ద్వారా, వీళ్ళు త్రిత్వమే. ఆర్సిఎము త్రిత్వమే, ప్రొటెస్టెంట్లు కూడా త్రిత్వమే. కానీ వ్యత్యాసం ఏంటంటే వీరు మరియను ఆరాధిస్తారు, వీరు మరియను ఆరాధించరు. ఒకే వాక్యం, ఒకే డాక్టర్ని కింద ఉన్నారు ఇద్దరు కూడా. వ్యత్యాసం ఏంటంటే చెప్పండి. మరియ
ఇప్పుడు ఈ యొక్క రోమ్ అధిపతి ఏం చేశాడంటే మరి అని ఆరాధించవద్దు, ఆమె కూడా మన వలె ఒక మనిషి అని చెప్పగానే ఏం జరుగుతుందనుకున్నారు? ఈ ప్రొటెస్టెంట్లను వారు కలుపుకోవాలంటే అన్ని సంఘ శాఖలు రోమన్ క్యాథలిక్తో కలిసిపోవాలి అంటే ఈ స్టేట్మెంట్ అవసరం. అందుకే ఇప్పటి వరకు వచ్చిన ఏ పోపు ఈ స్టేట్మెంట్ ఇవ్వలే. ఇప్పుడే ఎందుకు ఇచ్చారంటే అందరూ ఐక్యమయ్యే సమయం ఇది. ప్రైజ్ లార్డ్. మెడిసిన్ వచ్చిన ఆయన ఒక ఆయన పెద్ద సాక్ష్యం ఇస్తున్నాడు నాతో. ఆయన సైకిల్ మెకానిక్ చేస్తూ సైకిల్ బిగించడానికి రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళాడట. ఆయన అడిగాడంట, అయ్యా మీ రాజ్యం రాబోతుందంట కదా, 2 సంవత్సరాల్లో మా రాజ్యం స్టార్ట్ అవుద్దని చెప్పారంట. 2 సంవత్సరాల్లో మా రాజ్యం ప్రారంభం కాబోతుంది, మీ సంఘాలన్నీ మాతో కలిసిపోవలసిందే, ఒకే సంఘం ఉండాల్సిందే. అంటే వన్ వరల్డ్ రిలీజియన్, ఒకే మతం, ప్రపంచమంతా ఒకటే మతం, ప్రపంచమంతా ఒకటే కరెన్సీ, ప్రపంచమంతా ఒకటే దేవుడు. ఎప్పుడైతే ఈ రెండు కలుస్తున్నాయో, ప్రైజ్ లార్డ్, ఉదయకాలము ఆహారం కొరకు వెళ్ళిపోయిన పక్షులు సాయంకాలం అయ్యేసరికి వాటి గూళ్ళకు ఎలా చేరుతున్నాయో, ప్రతిదీ తన గూటికి చేరే కాలం ఇది. ప్రైజ్ లార్డ్. ఈ మట్టిలో ఏముందని చెప్పుకున్నాం? ఇనుము ఉందని. ఇనుము అంటే రోమన్ క్యాథలిక్, అంటే ప్రొటెస్టెంట్ సంఘాల్లో కూడా రోమన్ క్యాథలిక్ మిళితమైపోయి ఉంది. అసలు ప్రొటెస్టెంట్ సంఘాల్లో ఉన్న ఆ తత్వము రోమన్ క్యాథలిక్ నుండే వచ్చింది. ప్రైజ్ లార్డ్. వారు మరియను ఆరాధిస్తారు కాబట్టి సెపరేట్ అయ్యారు. కానీ 7 సంఘకాలాల్లో ప్రవక్త ఏం చెప్తున్నారంటే, మార్టిన్ లూథర్ సత్యమును తెలుసుకుని రోమన్ క్యాథలిక్ నుంచి బయటకు వచ్చాడు. అవునండి. లూథర్ చనిపోయిన తర్వాత కొద్ది మార్పులతో మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు అంటున్నాడు ప్రవక్త. జాన్ వెస్లీ కూడా బయటకు వచ్చాడు జీవంతో. దేవుడు ఆ వ్యక్తితో నిలబడినప్పుడు, ఆ యొక్క వర్తమానికునితో నిలబడినప్పుడు, దేవుడు ఆ వర్తమాన పక్షంగా ఉన్నప్పుడు జాన్ వెస్లీ బయటకు వచ్చాడు వాక్యపక్షంగా. ఆ జాన్ వెస్లీ చనిపోయాక కొద్ది మార్పులతో తిరిగి మరలా దేనికి వెనక్కి వెళ్ళిపోయారు. ప్రైజ్ లార్డ్. పెంతెకోస్తు వారు కూడా అసూజా వీధిలో అగ్ని పొందుకుని ఉజ్జీవించబడి ప్రపంచమంతా చాలా వేగముగా విస్తరించి, కొద్ది రోజుల్లోనే ప్రపంచమంతా విస్తరించేసి కొద్ది మార్పులతో మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే అసూజా వీధి ఉద్యమం తర్వాత వారు యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం పొందారు. కానీ మరలా వారు త్రిత్వం వైపుకి వెనక్కి వెళ్ళిపోవటం అంటే ఏమో కాదు, మెయిన్ డాక్ట్రిన్ ఏంటయ్యా అంటే త్రిత్వం. త్రిత్వం అనే మెయిన్ డాక్ట్రిన్ వైపుకి, ఆ సిద్ధాంతం వైపుకి, ప్రధాన సిద్ధాంతం వైపుకి వారు వెళ్ళిపోవుట. వారు ఎప్పుడైతే వెళ్ళిపోయారో, మేము కలవట్లేదు, మేము రోమన్ క్యాథలిక్తో కలవమని అనొచ్చు. కానీ మట్టిలో ఏం మిళితమైపోయి ఉంది? ఇనుము మిళితమైపోయినట్టు వారి సిద్ధాంతములు, వారి ఆచారములు. ఇప్పుడు చూడండి, ఈ నెల అయిపోతుంది, మరి కొద్ది రోజుల్లో, 1 వారం రోజుల్లో అయిపోతుంది. 1వ తారీఖు నుండి మరలా జనవరి నెలాఖరు వరకు ఏం జరుగుతాయి? వేడుకలు జరుగుతూనే ఉంటాయి. అంటే సీజనల్ భక్తి, ఆచారపూర్వకమైన భక్తి. అది ఎవరు ప్రారంభించారు?
రోమ్ ప్రారంభించింది, ఆర్సిఎం ప్రారంభించింది. దాన్ని ఎవరు పాటిస్తున్నారు? ప్రొటెస్టెంట్ ప్రారంభిస్తున్నారు. డిఫరెన్స్ని ఏం చేశాడంటే పోపు తీసేశాడు. అంటే అందరూ ఏమవుతున్నారు? ఇప్పుడు ఐక్యమవుతున్నారు. ఈ సంగతి ఎందుకయ్యా అంటే ఇది నీకు ప్రత్యక్షత ద్వారా నీకు అర్థమైతే మనము ఎత్తబాటుకి ఎంతో దగ్గరగా ఉన్నామని. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఇది జరుగుతుంది, సరే మట్టి ఇనుము కలిసిపోతున్నాయి, సరే ప్రొటెస్టెంట్లు ఆర్సిఎంలు కలిసిపోతున్నారు అని నువ్వు చెప్తున్నావు కదా బ్రదరు, మరి మాకేంటని అనుకుంటున్నారేమో. అవి కలిసిపోతున్నారు, ఒక రాజ్యముగా అయిపోతున్నాయి, త్వరలో వారి రాజ్యం రాబోతుంది అంటే ఎత్తబాటు ఆసన్నమైంది. ఇప్పుడు నీకు ఒక ప్రత్యక్షత కలగాలి ఇప్పుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అందుకే చూడండి, ఈ యొక్క ప్రకటన ఎప్పుడే ఈ యొక్క అనౌన్స్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆర్సిఎం వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు? మరియను ఆరాధించడం మానేశారు. అది ప్రపంచమంతా ఏం చేయబడింది? మరియను ఆరాధించుట రద్దు చేయబడింది. ఎప్పుడైతే రద్దు చేయబడిందో ఇంకా ఆరాధన ఉండదు. అంటే ఇప్పుడు ఏమవుతున్నాయంటే సంఘశాఖలన్నీ చెప్పండి ఐక్యమవుతున్నాయి, ఏకమవుతున్నాయి. సంఘశాఖలన్నీ ఒకటవుతున్నాయి. ప్రైజ్ లార్డ్. అవన్నీ ఏకమవుతున్నాయంటే ఇప్పుడు మనకి ఆ సాయంకాల సమయంలో పక్షులన్నీ వాటి గూటుకు వస్తున్నప్పుడు అంట పావుర స్వరము. ఏ స్వరము? పావుర స్వరము. ఆ పావురము ఎవరిని నడిపిస్తుంది? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పావురము యొక్క స్వరము అంటే పరిశుద్ధాత్మ యొక్క స్వరము ఎవరిలో నుండి వస్తుందంటే ఇప్పుడు ఎవరిలో నుండి వస్తుంది? 7వ దూత రంగం మీద లేరు. ఇప్పుడు ఎవరిలోంచి రావాలి? వధువులో నుండి రావాలి. ప్రైజ్ లార్డ్. అందుకే వధువులో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రత్యక్షతను పొందుకోవాలి. వాక్యం మీకు ప్రత్యక్షపరచబడినప్పుడు మనము వాక్యాన్నే పలుకుతాము, వాక్యాన్నే పలకాలి. ఎవరు పలకాలి? ఇప్పుడు వధువులో ఉన్నవారు పలకాలి. ప్రైజ్ లార్డ్. అందుకే నువ్వు టేపు వింటూ ఉండాలి, పుస్తకం చదువుతూ ఉండాలి, ఆ ముద్రల గ్రంథాన్ని చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనకేం చేయబడాలంటే ప్రతి లేఖనము, ప్రతి వచనము, వర్తమానంలో ఉన్న ప్రతి భాగము మనకి ప్రత్యక్షపరచబడాలి. అటు తర్వాత నువ్వు దాన్ని పలకాలి. అనగా ఇప్పుడు వధువుకి ఒక పరిచర్య ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ వాక్య భాగంలో ఒకటి మనం చదువుకున్నాం. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికే. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామంటే 70 వారముల్లో 7 వారములు ఉన్నాయి, 62 వారములు ఉన్నాయి, అర్ధవారము ఉన్నది. అర్ధవారము అంటే 7 వారాలు 62 వారాలు కలిపితే 69 వారములు. తరువాత 1 వారం మిగిలి ఉన్నది 70వ వారం. 70వ వారంలో అర్ధవారం అంటే 3.5 సంవత్సరాలు ప్రభు యొక్క మొదటి రాకడ. ప్రైజ్ లార్డ్. తర్వాత మనం చూస్తున్నాము చివరి అర్ధవారము అంటే 3.5 సంవత్సరాలు మోషే ఏలియాలు పరిచర్య. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మధ్యలో ఏముంది అంటే 7 సంఘకాలాలు ఉన్నాయి. అయితే ఇక్కడ 7 మొదటి సంఘకాలానికి అంటే ఎఫెస్కి ఈ అర్ధవారానికి మధ్యలో ఒక ఓవర్లాప్ ఉందని చెప్పుకున్నాము. అలాగే ఈ చివరి లవోదికేకి అర్ధవారానికి మధ్యలో మరొక ఓవర్లాప్ ఉందని కూడా చెప్పుకున్నాం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం చూస్తుంటే 7 సంఘకాలములు ఉన్నాయి. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. ఇప్పుడు మనం లవోదికేలో ఉన్నామా? లేము. ప్రైజ్ లార్డ్. ఉదాహరణకి న్యాయాధిపతుల గ్రంథంలో రూతు లేనట్టు, న్యాయాధిపతులు ఏలిన దినముల్లోనే రూతు యొక్క వృత్తాంతం జరిగింది. కానీ రూతు న్యాయాధిపతుల గ్రంథములో లేదు, పెట్టలేదు దేవుడు. అక్కడ దేవుడు ఆ రూతుని ఏం చేశాడంటే బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు వధువును కూడా ఎక్కడ తీసుకొచ్చాడంటే బయటకు తీసుకొచ్చాడు. లవోదికే జరుగుతూ ఉంది లోకానికి, కానీ వధువు మాత్రం లవోదికేలో లేదు. ఎప్పుడు అది ముగించబడుతుందయ్యా? వధువు ఎత్తబడినప్పుడు అది ముగించబడుతుంది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు 7 సంఘకాలములకు
నువ్వు పంపించు. ఎవరికి వచ్చింది సమాచారము? యోహానుకి. యోహానుకి ఎవరు చూపిస్తున్నారు? దూత. ప్రైజ్ ది లార్డ్. దూత ద్వారా ఎవరికి వస్తుంది? యోహానుకి. యోహాను ఏం చేస్తున్నాడు? 7 సంఘములకు పంపిస్తున్నాడు. ఆ 7 సంఘముల గురించి మనం చూస్తుంటే ఇక్కడ 7 సంఘములకు పంపమని చెప్పబడింది. మరియు మీరు గమనిస్తే 17వ వచనములో 13వ వచనములో తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. అంటే ఎక్కడ ఏమున్నాయంటే 7 దీపస్తంభములు ఉన్నాయి. ఎవరికి కనబడుతున్నాయి? యోహానుకి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దామా? 16వ వచనం కూడా చదువుదాం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. తన కుడి చేతిలో, దేవుని కుడి చేతిలో ఏమున్నాయి? 7 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 7 నక్షత్రాలు ఏంటి అని చూస్తే 20వ వచనములో, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన, ఇక్కడ 7 నక్షత్రములను గూర్చిన మర్మము. ఒక్కొక్క దీపస్తంభానికి చెప్పండి, ఒక్కొక్క నక్షత్రం. ఎన్ని దీపస్తంభాలు? ప్రైజ్ ది లార్డ్. మనము దీపస్తంభాలంటే ఎక్కడ ఉంటాయి ఇవి? అసలు దీపస్తంభము, ఆ దీపవృక్షం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు ప్రారంభమైంది ఈ దీపవృక్షము? ఏమండి? మోషే ఆ యొక్క ప్రత్యక్ష గుడారమును నిర్మిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఆవరణములో ఉపకరణములు, పరిశుద్ధ స్థలములో ఉపకరణములు, అతి పరిశుద్ధ స్థలములో ఉపకరణములు. ఇప్పుడు మరి 7 దీపముల స్తంభం ఎక్కడుంటుంది? ఆవరణమా, పరిశుద్ధ స్థలమా, అతి పరిశుద్ధ స్థలమా? పరిశుద్ధ స్థలం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ స్థలములో ఉంటుంది. ఏంటిది? 7 దీపముల స్తంభం. ఆమేన్. మరి 7 దీపాల స్తంభాన్ని పెట్టు, ఒలీవ నూనె పొయ్యి, దాన్ని నువ్వేం చేయాలి? వెలుగుతూనే ఉండాలి అని చెప్పాడు దేవుడు మోషేకి. ఆమె. మరి ఇప్పుడు ఆ దీపస్తంభాన్ని వెలిగించాలంటే అగ్ని ఎక్కడది? ఎక్కడది? బయట బలిపీఠం ఉంది, అక్కడ అగ్ని ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో బలిపీఠం ఉంది, అక్కడ అగ్ని ఉంటుంది. కానీ దేవుడు అగ్నిని ఎక్కడి నుంచి తీసుకోమన్నాడంటే అతి పరిశుద్ధ స్థలంలో నుండి అగ్ని తీసుకో. ఆ అగ్ని ఎక్కడి నుంచి వచ్చేది? మనుషుల చేత వెలిగించేది కాదు, ఆవరణ నుంచి తీసుకొచ్చిన అగ్ని కాదు, అది పై నుండి దిగి వచ్చిన అగ్ని. ఏలియా బలిపీఠం కట్టి ఆ ఎద్దును 2 తునకలుగా చేసి ఆ యొక్క ప్రార్థన చేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి దాన్ని దహించి వేసినట్టుగా ఆ అగ్ని పరలోకం నుంచి అయితే ఎలాగైతే వచ్చిందో ఆ యొక్క నిబంధన మందసములోనికి పై నుండి అగ్ని దిగి వచ్చేది. ఆ అగ్ని కొంచెం తీసుకొచ్చి ఏం చేయాలంటే ఆ దీపస్తంభాల్లో ఉన్న మొదటి దీపమును వెలిగించు. మరలా నువ్వు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళకు, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళకు. 2వ దీపం వెలిగించడానికి మొదటి దీపం వెలిగించిన అగ్ని నుండి 2వ దీపాన్ని వెలిగించు. 2వ దీపం వెలిగించిన అగ్నితో 3వ దీపం వెలిగించు. 3తో 4ను వెలిగించు. 4తో 5ని, 5తో 6ని, 6తో 7ని వెలిగించు. ఇది దేవుడు పెట్టిన విధానం. ప్రైజ్ ది లార్డ్. ఆ వెలుగు ఎక్కడది? అది పరిశుద్ధ స్థలంలో. ఇంకో మాట చెప్పండి, ఆ వెలుగు ఎక్కడది? దేవుడు. ఆ వెలుగే వాక్యం, ఆ వెలుగే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ అగ్నియే వాక్యమై ఉన్నది, ఆ అగ్నియే దేవుని మాట అయి ఉన్నది, ఆ అగ్నియే దేవుడై ఉన్నది. దేవుడే ఆ వెలుగుగా ప్రతి దీపస్తంభానికి ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ యొక్క ప్రతి దీపస్తంభానికి ఒక్కొక్క నక్షత్రం.
ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు కలిగి ఉన్నాడు. ఈ దీపస్తంభమును మోషేకు బయలుపరిచాడంటే, ప్రైజ్ ది లార్డ్. నా అంశం ఇక్కడే, చిన్న పాయింట్ ఇక్కడ. దీన్ని పట్టుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఇక్కడ ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆ 7 దీపాల స్తంభం అంటే 7 సంఘకాలములు. ఆ 7 సంఘకాలాల్లో వచ్చేది ఎవరు? ఆ 7 సంఘకాలాల్లో వచ్చే ప్రజలెవరు? వధువు. అన్య జనాంగములో నుండి వస్తున్న వధువు. ఆమేనండి. అంటే దేవుడు 7 దీపాల స్తంభాన్ని మోషేకు చూపించి, మోషే ద్వారా దానిని ఆయన అంటే పరలోకములో ఉన్న మాదిరి చొప్పున కట్టమన్నాడు. దేన్ని? మందసాన్ని. ఎక్కడ మాదిరి? దాని మాదిరి ఎక్కడ? పరలోకములో నువ్వు చూసిన మాదిరి ప్రకారముగా దానిని కట్టుము. ఇప్పుడు ఆ మాదిరిలో పరిశుద్ధ స్థలములో ఎవరిని పెట్టాడు ఆయన? ఏమండి? పరిశుద్ధ స్థలములో ఎవరిని పెట్టాడు ఆయన? 7 దీపాల స్తంభాన్ని. ఇది అంతానేమో ఆవరణము, ఇది పరిశుద్ధ స్థలము, ఇది ఏమో అతి పరిశుద్ధ స్థలము. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. మోషే కాలములో దేవుడు 7 దీపముల స్తంభమును తయారు చేయమని, దేంతో? బంగారముతో తయారు చేయమని దేవుడు ఆ దీపవృక్షాన్ని పెట్టించాడు. ఆయన ఎక్కడ పెట్టించాడు? పరిశుద్ధ స్థలంలో. ఇది ఎవరికి సాదృశ్యము? ఈ అర్ధవారానికి మధ్యలో వచ్చే వధువుకు సాదృశ్యం. అంటే మనము దేవుని ఆలోచనలో మందసమును నిర్మించేటప్పుడు దేవుడు మనకొక స్థానాన్ని ఇచ్చాడు. ఎక్కడ? మందసం నిర్మిస్తున్నప్పుడు పరిశుద్ధ స్థలములో అన్య జనాంగానికి దేవుడు ఒక స్థానమునిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మరి నోవహు వాడ దగ్గరికి వస్తే 3 అంతస్తులు. చూడండి, కింది అంతస్తు, మధ్య అంతస్తు, పై అంతస్తు. క్రింది అంతస్తులో ఎవరున్నారు? జంతువులు. అంటే చతుష్పాద జంతువులు, ప్రాకే పురుగులు, ఆకాశ పక్షులు ఉన్నాయి. మరి ఎవరికి సాదృశ్యం వారు? అండి, అన్యులకి. ఎవరు అన్యులు? మనమే. అంటే మనం ఎక్కడున్నాం? మీకు తెలుసా? నోవహు మనుషులకు మాత్రమే సువార్త చెప్పాడు. నోవహు మనుషులకు మాత్రమే సువార్త చెప్పాడు. కానీ దేవుడు ప్రతి జీవి నుండి, ప్రతి పక్షి నుండి, ఆయా జాతులను బట్టి జతలుగా దేవుడే ఎవరు పిలిచారు వారిని? అంటే అవి దేవుని స్వరమును విన్నాయి. ఏవి? క్రింది అంతస్తులో ఉన్న చతుష్పాద జంతువులు, ఆకాశ పక్షులు, ప్రాకే పురుగులు అన్నీ జతలుగా వచ్చాయి. ఎక్కడికి? వాడలోనికి వచ్చాయా? వాడిని ఎవరు పిలిచారు? మరి నోవహు సువార్త చెప్పాడా? నోవహు చెప్పలే. వాటిని నన్నాడు, నేను తీసుకొస్తాను.
ప్రతి జీవులో నుండి ఒక్కొక్క జతని తీసుకొస్తానన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ యొక్క చతుష్పాద జంతువులు, ప్రాకే పురుగులు, ఆకాశ పక్షులు, 4 చెంగుల దుప్పడొచ్చింది ఆ పేతురు ప్రార్థనలో ఉన్నప్పుడు. సీమోన్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మధ్యాహ్న సమయంలో మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేస్తుంటే 4 చెంగుల దుప్పటి వచ్చింది. ఆ దుప్పట్లో ఏమున్నాయంటే ఆకాశ పక్షులు, ప్రాకే పురుగులు, చతుష్పాద జంతువులు ఉన్నాయి. ఇది ఏమిటో అని ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు కొద్దిసేపటికి ఆ యొక్క కొర్నేలి ఇంటి యొద్ద నుండి మనుషులు వచ్చారు. వచ్చి ఏమన్నారు, మా యజమానుడి యొద్దకి తీసుకురమ్మని మా యజమానుడు మమ్మల్ని పంపించాడన్నాడు. అప్పుడు దేవుడు కూడా ఈయనకి ఆల్రెడీ ఎవరికి, పేతురికి అప్పటికే చెప్పాడు. ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు వారు ఎవరు? అన్యులు. నోవా వాళ్ళు ఎక్కడున్నారు? అన్యులు కింది అంతస్తులో. మందసం వచ్చేటప్పుడు ఎక్కడున్నారు? పరిశుద్ధ స్థలములో. ఇక్కడేమో ఒక మాదిరి కనబడుతుంది. ఎక్కడ? నోవా వాడ దగ్గర ఒక మాదిరి, మందసము దగ్గర ఒక మాదిరి. ఈ వాడ కూడా పరలోక నమూనాయే, ఈ మందసము పరలోక నమూనాయే. ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుని ఆలోచనలో ప్రతి కాలములోనూ ఆయన వధువున్నది. ఈ యొక్క చతుష్పాద జంతువులు, ఆకాశ పక్షులు, ప్రాకే పురుగులు ఎవరి స్వరాన్ని విన్నాయి? మరి ఇప్పుడు 7 సంఘ కాలాల్లో ఏమండి ఉన్నారు ఇక్కడ? 7 సంఘ కాలముల్లో ఒక్కొక్క సంఘ కాలంలో ఉన్న ప్రజలు వింటున్న స్వరం ఎవరిది? ప్రైజ్ లార్డ్. ఎఫెసు సంఘ కాలంలో విన్న స్వరం ఎవరిది? దేవునిది. ఎవరి ద్వారా వస్తుంది స్వరము? పౌలు ద్వారా. అది పౌలు స్వరము కాదు, దేవుని స్వరము. ఐరన్ స్వరము కాదు, దేవుని స్వరము. మార్టిన్ స్వరము కాదు, అది దేవుని స్వరము. ప్రైజ్ లార్డ్. మీకు తెలుసా 7 సంఘ కాలంలో మృతులు ఉన్నారా? చనిపోయిన వారు ఉన్నారా? పౌలు చనిపోయారా? పేతురు చనిపోయాడా? ప్రైజ్ లార్డ్. పౌలు ద్వారా వర్తమానం విన్నవారు కూడా చనిపోయారా? చనిపోయి ఎక్కడున్నారు? సమాధులు చేయబడ్డారా? వారందరూ సమాధుల్లో ఉన్నారా? వారందరూ సమాధుల్లో ఉండి స్వరమును వింటారా? ఎవరి స్వరాన్ని వింటారు? మరి ఆ స్వరాన్ని ఎలా గుర్తుపడతారు అంటే పౌలు వర్తమానం విన్నవారు, ఐరేనీస్ వర్తమానం విన్నవారు, మార్టిన్ వర్తమానం విన్నవారు. ప్రైజ్ లార్డ్. ప్రతి కాలములోనూ ఆ యొక్క స్వరమును విన్నవారు, నిద్రించి సమాధులు చేయబడి నిద్రించిన వారు మరలా చివరి కేక, బూరధ్వని వంటి ఒక కేక, అదెవరిది? ప్రభు అయిన యేసుక్రీస్తు కేక. ఎందుకంటే ఆర్భాటము, ప్రధాన దూత స్వరము, దేవుని బూర. ఆ ప్రధాన దూత స్వరం ఏం చేస్తుందంటే మృతులైన వారిని తిరిగి లేపుతుందన్నాడు ఎత్తబాటు అన్న వర్తమానంలో. ప్రైజ్ లార్డ్. మృతులైన వారిని లేపేది ప్రధాన దూత స్వరము. మరి ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రైజ్ లార్డ్. ఆ స్వరమే వారిని లేపుతుంది. ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? వధువులో నుండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే వారు ఎలా లేస్తారు, ఆ స్వరాన్ని ఎలా గుర్తుపడతారు అంటే పౌలులో నుండి విన్న స్వరం దేవుంది. పౌలు శరీరం కానీ మాట్లాడింది దేవుడు. విలియం బ్రనామ్ శరీరం మాట్లాడింది దేవుడు. ప్రతి కాలంలోనూ చనిపోయిన వారు ఉన్నారు, నిద్రిస్తున్నవారు. వారందరూ లేవాలి అంటే ప్రతి కాలములోనూ దేవుని స్వరాన్ని వినిన వారే ఈ కాలపు దేవుని స్వరాన్ని విని లేస్తారు. ప్రైజ్ లార్డ్. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ పిలిచింది ఎవరు? దేవుడే. దేవుని స్వరాన్ని వినే వచ్చారు. మరి ఇక్కడ 7 సంఘ కాలాల్లో వింటున్న స్వరం ఎవరిది?
ఈరోజు చాలామంది టేప్ అంటే నాకు ఇష్టపడరు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన టేప్స్ అంటే ఒకటి తెలుగు ఒకటే వస్తుంది. తెలుగు ఇప్పుడు ఎన్ని డౌన్లోడ్ చేశాను నేను, తెలుగు ఒకటే వస్తుంది, ఇంగ్లీష్ రావట్లే. మరి వినాలా? స్వరమును వినాలా? ఖచ్చితంగా వినాలి. అది ప్రవక్తది కాదు, దేవునిది. ప్రైజ్ ది లార్డ్. అది నువ్వు వింటుంటే, అది నీ ఇంట్లో పెట్టుకుంటే, ఇంట్లో ఉన్న చీకటి, ఇంట్లో ఉన్న దెయ్యాలు, ఇంట్లో ఉన్న యొక్క దురాత్మలన్నీ పారిపోతాయి. అందుకే అది వింటూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అది మనం ఇక ఇంట్లో ఉండాలి. కానీ ఎక్కడ మనకి దొరకట్లేదు. ఇంగ్లీషు తెలుగు ఉన్నవి రావట్లేదు, కానీ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఖచ్చితంగా ఉండాలా? ఖచ్చితంగా ఉండాలి. టేపు వినాలా? వినాలి. ఎందుకంటే అది స్వరం ఎవరిదే? దేవునిది. ఎక్కడి నుంచి వచ్చామంటే, ఇప్పుడు ఇక్కడ దేవుడే పిలిచి తీసుకొచ్చాడు. ఇక్కడ అన్యులకు ఒక స్థానం ఉన్నది, మందసం దగ్గర ఒక స్థానం ఉన్నది. ఎక్కడ తీసుకొచ్చాడు ఆయన? ఇప్పుడు ఇది ఆవరణము, కింది అంతస్తు, మధ్య అంతస్తు పరిశుద్ధ స్థలము, పై అంతస్తు అతి పరిశుద్ధ స్థలము. ఇక్కడ నోవా కుటుంబం ఉండేది, ఇక్కడేమో దేవుడే ఉండేవాడు. ఆమేనా? ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇక్కడ దేవుడు ఎవరికి ఏ స్థానంలోకి తీసుకొచ్చాడంటే, ఆవరణములో ఉన్న మనల్ని పరిశుద్ధ స్థలంలోకి తీసుకొచ్చాడు. ఎవరిని? అన్యవధువుని. మారిందా స్థానము? ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందంటే, ఈ దీపస్తంభములో ఉన్న వధువు, ప్రైజ్ ది లార్డ్, 7 సంఘకాలంలో సిద్ధపడిన వధువు అంటే నిద్రించుచున్న పరిశుద్ధులు, సజీవంగా ఉన్న పరిశుద్ధులు ఎక్కడికి రాబోతున్నారు ఇప్పుడంటే, లోపలి తెర అనే వర్తమానంలో ఏమన్నారు ప్రవక్త అంటే, నువ్వు వెలుపులుంటే చచ్చిపోతావు, లోపలికి వస్తేనే బ్రతుకుతావు. అంటే 7వ దూత ద్వారా దేవుడు ఎక్కడికి రమ్మని పిలిచాడంటే, లోపలికి రమ్మని పిలిచాడు. కానీ ఈ మందసం కాలంలో అయితే బయట ఉంటేనే బ్రతుకుతావు, లోపలికి వెళ్తే చేస్తావు. మోషే కాలంలో ఎవడు లోపలికి వెళ్ళినా చచ్చిపోయేవాడు. ఎందుకంటే లోపలికి వెళ్ళాలి అంటే పరిశుద్ధుడై ఉండాలి. అతనిలో ఏ చిన్న లోపం ఉన్నా చచ్చిపోయేవాడు. ఆ చచ్చిపోయిన వాడిని లోపలికి వెళ్ళి తీసుకురావడానికి లేదు. నడుముకే ఉండేది, పొడవైన తాడు ఉండేది. ఆ తాడుతో ఆ వ్యక్తిని ఏం చేసేవారంటే బయట వరకు లాగేసేవారు. అయ్యో చచ్చిపోయాడు నా కొడుకు అనుకుని తల్లి పరిగెత్తుకుని వెళ్తే ఆమె చచ్చిపోద్ది అక్కడ. ఎందుకంటే యాజకుడు కదా, ఆ యాజకుని తల్లి వెళ్ళింది అనుకోండి పరిగెత్తుకుని, ఆమె చనిపోద్ది అక్కడ. చాలా భయంకరం అగ్ని. కానీ దేవుడు 7వ దూత ద్వారా ఏ పిలిపించాడంటే, తెర తొలగించబడింది, తెర లేదు. ఇప్పుడు నీవు అతి పరిశుద్ధ స్థలాన్ని నేరుగా చూడొచ్చు. లోపలికి రండి, లోపలే జీవం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బయటేమో మరణం ఉంది, లోపలేమో జీవం ఉంది. అక్కడ 2 దైవజనులు రాహాబుకు చెప్పారు, బయట ఉంటే మాకు సంబంధం లేదు, లోపలుంటేనే. లోపలుండి చనిపోతే మేము ఉత్తరవాదులు అవుతాం, కానీ బయట ఉండి చనిపోతే అది మాకు సంబంధం లేదు. ఎందుకంటే బయట మరణం ఉంది, లోపల జీవం ఉంది. ఇప్పుడు మనల్ని దేవుడు 7వ దూత ద్వారా ఎక్కడికి ఆహ్వానించాడంటే, లోపలికి రండి. ఇన్నర్ వే, లోపలి తెర అనే వర్తమానంలో చెప్పాడు ఆయన. లోపలికి రండి, లోపల ఏముంది? జీవం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనంటే 40 సంవత్సరాలుగా ఎండిపోయిన ఆ యొక్క చెట్టు నుండి నరకబడింది. 40 సంవత్సరాలు అయింది, 40 సంవత్సరాలుగా ఎండిపోయింది. అది ఎండిపోయిన ఒక కర్ర, అందులో ఎక్కడా పచ్చిదనం కూడా లేదు. ఎండిపోయిన కర్ర అది అహరోను చేతిలో ఉన్న కర్ర. ఆ బాదం చెట్టు నుండి తీయబడింది. 40 సంవత్సరాల క్రితం అది చెట్టు నుండి విడిపోయింది. కానీ ఆ కర్ర తీసుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో పెడితే ఏం చేయబడింది? మన చచ్చిన జీవితం, మన నిస్సారమైన జీవితం, మన యొక్క విసిగి వేసారిపోయిన జీవితం లోపలికి ఎప్పుడైతే వెళ్తామో, అది నాటపడకుండానే, భూమిలో నాటపడకుండానే
ఏం చేయబడిందంటే అది ఆ కర్ర తీసుకువెళ్ళి ఆ అతి పరిశుద్ధ స్థలంలో పెట్టగానే చిగురించి పువ్వులు పూసి బాదం కాయలు కాసింది. ఎలా వచ్చింది ఆ చెట్టు? ఆ చిన్న కర్రకి జీవం ఎలా వచ్చిందంటే లోపల ఏముందంటే జీవం ఉంది. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా ఎక్కడికి పిలుస్తున్నాడంటే లోపలికి రా. బయట ఏముంది? మరణం ఉంది, బయట చీకటి ఉంది, బయట అవిశ్వాసం ఉంది, బయట పాపం ఉంది. లోపలికి రండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక దాగి ఉన్న జీవితం అనే వర్తమానం చదవండి. ఆ మెసేజ్ అబ్బలో కూడా ఉంది. ఒక దాగి ఉన్న జీవితం అనే వర్తమానంలో ఈ సంగతులు అనేక విషయాలు ప్రవక్త అందులో చెప్పారు. ఒక గంట సేపు మీరు కేటాయిస్తే ఆ వర్తమానాన్ని పూర్తి చేయగలరు. అద్భుతమైన సంగతులు అందులో ఉన్నాయి. లోపల ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ఉదయం కురిసిన మన్నా మరుసటి ఉదయానికి పురుగులు పట్టేసేది. ఉదయం కురిసిన మన్నా మరుసటి ఉదయం తెల్లవారేసరికి అది పురుగులు పట్టేసేది. పురుగులు పడితే దాన్ని తినలేరు, దాని వాసన వచ్చేసేది. అంటే ఏమయ్యేది? పాడైపోయేది, కుళ్ళిపోయేది. కానీ అది దాంట్లో ఇక జీవం లేదు, మరణించేది అది. అలాంటి ఆ మన్నా ఒక బంగారు పాత్రలో పెట్టి ఎక్కడ తీసుకెళ్ళాడు దాన్ని? ఆవరణంలో కురిసేమన్నా అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకువెళ్ళారు. ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకువెళ్ళారో అప్పుడు ఆ మన్నా వారము గడిచిన, నెలలు గడిచిన, సంవత్సరములు గడిచిన, చెప్పండి, ఆ మన్నా పాడవలేదంటే ఆ మన్నాలోకి ఏమొచ్చింది? జీవం. ప్రైజ్ ది లార్డ్. నువ్వే అది. వచ్చేయండి లోపలికి. అందుకే పిలుపు వచ్చింది, 7వ దూత స్వరము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోపలికి రండి. లోపలికి వస్తే, లోపలికి వెళ్తే మనకి ఇంకా బయట సంగతులు ఏవి మనకి కనబడవు, బయట సంగతులు ఏవి మనకి వినబడవు. ఎందుకంటే ఆ లోపలికి వెళ్ళాక నువ్వు బిజీగా ఉంటావు. ఏంటా బిజీ? ప్రైజ్ ది లార్డ్. ఆవరణములో ఉన్న ఒక స్త్రీ, చెప్పమంటారా? ఈ సంగతి చెప్పమంటారా? ఆవరణములో ఉన్న ఒక స్త్రీ యాకోబు బావి దగ్గర లోపల తెరలో ఉండే ఆయన్ని కలుసుకుంది. నిజమేనా? లోపల తెర అంటే ఇప్పుడు 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 డాబా పైన లేకపోతే ఎక్కడో మందసం తయారు చేసి లోపలికి వెళ్ళిపోయి లోపలికి ఉండాలనుకుంటున్నారా? ఏమండి? ఆ లోపలే ఉండాలి అనుకుంటున్నారా? అంటే అర్థం ఏంటంటే ఆవరణములో ఉండే ఒక స్త్రీ, ఆ స్త్రీ సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర లోపలి తెరలో ఉండే ఆయన్ని కలుసుకుంది. ఎవరా లోపల తెరలో ఉండే ఆయన? ప్రభు అయిన యేసుని కలుసుకుంది. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళింది? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. అప్పటి వరకు 6గురితో ఉంది. ఇప్పుడు 6గురిని వదిలేసి 7వ వాడితో ఉంది. ఆ 7వ వాడు సామాన్యుడు కాదు. ఇప్పుడు 7వ వాడిలో ఏముందంటే అగ్ని. ఆ అగ్ని ఎవరిలోకి వచ్చిందంటే ఈమెలోకి. దేవుని ప్రవక్త ఆ స్త్రీ కోసం ఏం చెప్పాడంటే ఎప్పుడైతే ఆమె యేసుని కలుసుకుందో మండుచున్న గోళంలా మారిపోయిందంట. మనం అతి పరిశుద్ధ స్థలంలో అనుభూతిని పొందుకుంటే అతి పరిశుద్ధ స్థలం యొక్క అనుభూతిని, ఆ యేసుక్రీస్తుతో ఉన్న అనుభూతిని మనం కూడా పొందుకుంటే నువ్వు చల్లారిపోయినట్టు ఉండకుండా వేడిగా ఉండి వెచ్చగా ఉండి ప్రైజ్ ది లార్డ్ ఎలా ఉంటావంటే ఇంకా మండుతూ ఉంటావు. అంటే దాన్ని ఏం చేస్తావు? దాన్ని ప్రచురం చేస్తూ ఉంటాం. ఆమె మండుచున్న గోళం వలె అయిపోయి ఆ యొక్క ఊరు వాళ్ళందరినీ ఇంచుమించు 3000 మందిని తీసుకొచ్చి ఎక్కడ? యేసు ప్రభు దగ్గర నిలబెట్టింది. అంటే ఇప్పుడు ఆమె ఏం పొందుకుందంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న అగ్ని, ఆ జీవము, ఆ శక్తిని ఆమె పొందుకోగానే ప్రైజ్ ది లార్డ్ ఈ 7 దీపాల స్తంభాలు ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో పెట్టబడ్డాయి మోషే కాలంలో. కానీ ఇప్పుడు మనల్ని 7వ దూత ఏం చేశాడంటే మనల్ని ఎక్కడికి? అతి పరిశుద్ధ స్థలంలోకి పిలిచాడు. ఆయన లోపలికి పిలిచాడు. ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారంటే లవోదికను దాటి ఎక్కడికి?
దాటితే ఏంటి? దాటగానే ఏముంది? అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? జీవం. ఇప్పుడు ఆ యొక్క సమరయ స్త్రీ నుండి వచ్చిన స్వరము సమరయ స్త్రీది కాదు, దేవునిది. మనం కూడా అదే జీవంలోకి వస్తే, లోపలి తెర అనుభూతిలోనికి వస్తే, ఆ అనుభూతి మనం పొందుకుంటే, ఆ అనుభవాన్ని మనం అనుభవిస్తే, ప్రైజ్ లార్డ్, ఎప్పుడైతే మనం దాన్ని పొందుకుంటామో, ఎప్పుడైతే దాన్ని మనం అనుభవిస్తామో, ఆ జీవము చేత నింపబడతామో, ఆ లోపల ఉన్న జీవం మనలోనికి వస్తుందో, అక్కడ చిగురించిన అహరోను చేతి కర్ర వలె మనం కూడా చిగురిస్తాము, జీవాన్ని పొందుకుంటాము. ఆ జీవాన్ని పొందుకున్నట్టు మాత్రమే కాదు, ఆ జీవాన్ని అనేకులకి పంచుతాం. ఆ జీవాన్ని అనేకులకి పంచుతాం. మన ద్వారా అనేక మంది ఆ జీవాన్ని పొందుకుంటారు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం ఇక్కడ లేము, ఇక్కడ ఉండొద్దు. ఇక్కడ ఉంటే మరణం ఉన్నది, బయట ఉంటే మరణము. లోపలికి అంటే తెర లోపలికి, అంటే ఎప్పుడైతే తెర లోపలికి వెళ్ళామో అక్కడ మనం క్రీస్తును కలుసుకుంటాం. ఇప్పుడు ఆ సమరయ స్త్రీ బిజీగా ఉంది. ఎవరితో? క్రీస్తుతో బిజీగా ఉంది. అదే వధువు అయి ఉన్నది. ఇప్పుడు వధువు లోపలికి వస్తే, లోపల ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనతో బిజీ. ఎవరితో బిజీ? ప్రభు అయిన యేసుక్రీస్తుతో బిజీగా ఉంటాం. ప్రైజ్ లార్డ్. వేరే పనులతో, ఆ పనులతో, ఈ పనులతో వారం అంతా బిజీగా ఉండి ఆదివారం ఒక్కరోజు ఆయన సన్నిధికి కేటాయించడం కాదు, ప్రతిరోజు ఆయన వాక్యముతో, ఆయన సన్నిధితో ప్రార్థన చేస్తూ, టేపు వింటూ, వర్తమానం చదువుకుంటూ, ఆయన్ని ధ్యానించుకుంటూ, ఆ వర్తమానాన్ని ధ్యానిస్తూ, ఆ వర్తమానాన్ని ఇతరులకు, తోటి వారికి, నువ్వు పనిలో ఉంటే పనిలో ఉన్న వారికి, ఉద్యోగంలో ఉంటే ఉద్యోగంలో ఉన్న వారికి, ప్రైజ్ లార్డ్, నువ్వు ఇంటి యొద్ద ఉంటే ఇంటి చుట్టూ ఉన్న వారికి, నువ్వేం చేస్తావంటే ప్రచారించకుండా ఉండలేవు. ఎందుకంటే అది జీవం. ఆ జీవము ఆ యొక్క ఎండిపోయిన ఆ యొక్క కర్రలో నుండి బయట జీవం వచ్చినట్టుగా ఆమె 40 సంవత్సరాల క్రితం నరకబడింది. ఆ చెట్లో నుండి వేరు చేయబడింది. ఎప్పుడైతే వేరు చేయబడిన ఆ చెట్లు ఆ కర్రలో నుండి జీవం ఎలా అయితే వచ్చిందో, మనలో నుండి కూడా జీవము వచ్చి అనేకులకి ఈ జీవాన్ని ఇస్తాం. ఎవరికి అందించలేనట్టుగా నువ్వు తెలుసుకున్న సత్యమును, తెలుసుకున్న వాక్యమును వినేసి విడిచిపెట్టేవారుగా, వినేసి మౌనంగా ఉంటున్నట్టుగా ఉంటే అది సరైన జీవం కాదు. నీవు జీవమును పొందుకుని, ఆ జీవమును పొందుకున్న రాహాబు అందరికీ జీవాన్ని ఎలా పంచిందో, జీవమును పొందుకున్న సమరయ స్త్రీ జీవమును పంచిందో, జీవమును పొందుకున్న పౌలు జీవమును పంచారో, అదే జీవమును పొందుకున్న విలియం బ్రన్హామ్ గారు మనకి జీవాన్ని ఎలా అయితే పంచారో, జీవమును పొందుకుని ఇక్కడ చిన్న వధువు అనేకులకి ఆ జీవాన్ని పంచాలి. అదే ఫలించుటై ఉన్నది. ప్రైజ్ లార్డ్. అదే మనము ఫలించుటై ఉన్నది. మన ద్వారా మరొకరు వెలిగించబడాలి, మన ద్వారా మరొకరు జీవాన్ని పొందుకోవాలి, మన ద్వారా మరొకరు సత్యమును తెలుసుకోవాలి, మన ద్వారా మరొకరు వెలుగును పొందుకోవాలి, వెలిగించబడాలి. అందుకే లోపలికి రండి అని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క ఎక్కడండి? ఓడ దగ్గరేమో ఆవరణములో ఉన్నాం, మందసము దగ్గరేమో పరిశుద్ధ స్థలంలో ఉన్నాం. ఇప్పుడేమో దేవుడు మనల్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుడు ఇప్పటికే మనల్ని ఆహ్వానించాడు. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం సిద్ధపడి అక్కడ ఉండి అక్కడ జీవాన్ని పొందుకుని, ప్రైజ్ లార్డ్. ఆ మందసం ఎవరో కాదు, ఒక మనిషి. ఇప్పుడు ఆ మందసం ఏమిటి? నీవే. వ్యక్తిగతంగా నీవే మందసం.
ఆ అతి పరిశుద్ధ స్థలం ఎవరు? ఆరవ దేశములో ఆ అతి పరిశుద్ధ స్థలం వధువే. వధువు అభిషేకించబడటం అంటే వధువు అతి పరిశుద్ధ స్థలములో ఉండి ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉన్న క్రీస్తు యొక్క జీవమును పొందుకుని అనేకులకు ఆ జీవాన్ని మనం పంచాలి. ఆ స్థితిలోనికి రండి. ప్రైజ్ లార్డ్. అదే మనం ఫలించుటై ఉన్నది. అదే ఈ కాలపు వర్తమానాన్ని అనేకులకి అందించుటై ఉన్నది. నీ ద్వారా అనేక మంది వెలిగించబడతారు. ఒకవేళ ఇంకా ఆవరణపు సంగతులతోనే ఆవరణలోనే ఉంటే ఈరోజే, ప్రైజ్ లార్డ్, ఒకవేళ పరిశుద్ధ స్థలంలోనే ఉండిపోతే ఈరోజే దేవుడు మనల్ని ఎక్కడికి పిలుస్తున్నారంటే అతి పరిశుద్ధ స్థలంలోకి పిలుస్తూ ఉన్నాడు. ఆ యొక్క దీపవృక్షము మోషేకు బయలుపరచబడింది. కానీ అది ఎవరయ్యా అంటే అన్య వధువులో నుండి అన్య జనాంగంలోంచి వస్తున్న వధువు అయి ఉన్నది. 7 సంఘ కాలంలో వారు దేవుని స్వరాన్ని వింటున్నారు. ఇప్పుడు కూడా మనం దేవుని స్వరాన్ని వింటున్నాం. ఇప్పుడు అదే దేవుని స్వరము మనం మోసుకెళ్ళాలి. ప్రవక్త మోసుకెళ్ళిన అదే దేవుని స్వరము ఇప్పుడు వధువు మోసుకెళ్ళాలి. వధువు మోసుకెళ్ళినప్పుడు ఆ దేవుని స్వరాన్ని విని చీకట్లో ఉన్నవారు వెలుగు పొందుకుంటారు, మరణములో ఉన్నారు జీవాన్ని పొందుకుంటారు, అసత్యంలో ఉన్నవారు సత్యాన్ని తెలుసుకుంటారు. వారందరూ ఈ కాలపు వర్తమానంలోకి వచ్చి వారు కూడా మన వల్లే వెలిగించబడతారు. అంటే పరిస్థితుల్లోకి దేవుడు మనల్ని నడిపించును గాక. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం, లేచి నిలబడి అందరూ ప్రార్థన చేద్దాం, లేచి నిలబడి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, స్తోత్రములు, 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 స్తోత్రములు. ప్రభువా, అందరూ కళ్ళు మూసుకుని తలలు ఉంచి హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఇంకా ఆవరణములో ఉండిపోయావేమో, ఇంకా సరిగా వెలిగించబడలేదేమో, ఈరోజు మనం దేవునికి సంపూర్ణంగా సమర్పణ చేసుకుందాం. ఈ లవోదికేలో ఉంటే అది నులివెచ్చని స్థితి, లవోదికే చచ్చని స్థితి, దాని స్థితి దాన్ని ఎరగని స్థితి. లవోదికేను దాటితే ఆ తెర లోపలికి వెళ్తే మనం జీవాన్ని పొందుకుంటాం. ఆ యొక్క అహరోను చేతికర చిగురించినట్టుగా మన్నా జీవాన్ని పొందుకున్నట్టుగా మనం కూడా జీవం పొందుకుంటాం.